ఏ తల్లి కల్లాది హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి లిరికల్ షేక్ ఎఫెక్ట్ వీడియోని చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో జాయిన్ అయిపోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఫస్ట్ మీ ఫోన్లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో దానిపైన అయితే ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ట్యాప్ చేసుకున్న తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. సో అదైతే మీ అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకుని పెట్టుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ చూసుకుంటే మనకి కెమెరా ఆప్షన్ అయితే ఆఫ్లో ఉంటుంది. సో దాన్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాతకి క్లోజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి లిరిక్స్ అయితే ఉంటాయి. సో ఒకవేళ మీరు లిరిక్స్కి ఏమైనా ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎల్లో కలర్ లేయర్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. లేదు నేను ఇచ్చిన ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఫొటోస్లో అయితే రీప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫొటోస్ని మనం రీప్లేస్ చేసుకుంటే ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఫోటో లేయర్ని క్లిక్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ పైన అయితే కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే స్టీవెన్ అన్న ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టూ ఫోటోస్ ఉన్నాయి కదా ఇంకా. సో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత దానిపైన ఉన్న ఫోటోని కూడా ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే లిరిక్స్ అయితే ఉంచేసుకోండి. అండ్ ఇక్కడ మన ఛానల్ నేమ్ అయితే ఉంది. సో మీరు ఎవరి నేమ్ అయితే యాడ్ అనుకుంటున్నారో సో వాళ్ళ నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో లేకుంటే మీ యొక్క నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లేయర్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ రిమూవ్ చేసుకొని సో మీరు ఎవరి నేమ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ నేమ్ లేదంటే మీ నేమ్ అయితే యాడ్ చేసుకునే ఈ విధంగా అయితే బ్యాక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక ఫోటో ఉంది కదా. సో ఈ ఫోటోని కూడా రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫోటోని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్కి ఒకటి 3D ఫోటో అయితే ఉంటుంది. సో ఆ 3D ఫోటోని అయితే క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాతకి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో అయితే వీడియో అయితే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవాలి. సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. మనకి వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి.